హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ సపోర్ట్ నన్ను ముందుకు తీసుకెళ్తుంది. దయచేసి మా ఛానల్ను లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఇక కథ సాగిద్దాం. సాయంత్రం సమయం, సూర్యాస్తమయం ఆకాశాన్ని ఎరుపు రంగులో ముంచెత్తింది. అర్జున్ తన ఫోన్ తీసి లీలకు కాల్ చేశాడు. ఫోన్ 2 రింగుల తర్వాత లీల గొంతు వినిపించింది, సున్నితంగా, కొంచెం ఆశ్చర్యంతో. హాయ్ అర్జున్, ఈ సమయంలో ఫోన్ ఎందుకు? ఏమీ లేదు లీలా, నీ గురించి ఆలోచన వచ్చింది. నీవు ఒంటరిగా ఉంటావని, కాసేపు మాట్లాడదామని అనిపించింది అన్నాడు అర్జున్, అతని స్వరంలో కొంచెం కొంటెతనం. లీల నవ్వుతూ, ఒంటరిగా ఏముంటాను? ఇక్కడ సముద్రం శబ్దం, పుస్తకం, చల్లని గాలి నాకు సరిపోతుంది. నీవు ఈ సమయంలో ఏం చేస్తున్నావ్ అని అడిగింది. నీ గురించి ఆలోచిస్తూ సిగరెట్ వెలిగించాను అన్నాడు అర్జున్, కొంచెం ఆట పట్టించే స్వరంతో. అసలు నీవు ఇప్పుడు ఏం వేసుకున్నావ్? ఆ పసుపు రంగు చీర కట్టుకున్నావా? అది నీకు ఎంత బాగుంటుందో తెలుసా? లీల సిగ్గుతో నవ్వింది. చీరే కట్టుకున్నాను, కానీ పసుపు కాదు, నీలం. నీకు ఇలాంటి మాటలు ఎక్కడ నేర్చుకున్నావ్? మామయ్య లేనప్పుడు ఇలా ఆట పట్టిస్తావా? అర్జున్ నవ్వుతూ, మామయ్య లేకపోతే ఏం, నేను కదా నీ బాగోగులు చూసుకోవడానికి ఉన్నాను. అసలు ఆ రోజు గుర్తుందా? మనం కలిసి సముద్రం ఒడ్డున నడిచిన రోజు. నీవు నా చేయి పట్టుకుని నడిచావు. ఆ క్షణం నా మనసులో ఇంకా ఉంది. లీల కొంచెం మౌనంగా ఉంది. ఆమె స్వరంలో సిగ్గు, కొంచెం ఆత్మీయత కలిసి ఉన్నాయి. అది అనుకోకుండా జరిగింది. నీవు అలా గుర్తు చేస్తే సిగ్గుగా ఉంది అంది. సిగ్గు ఎందుకు లీలా? ఆ క్షణంలో నీవు నా పక్కన ఉండటం, నీ చీర కొంగు గాలిలో ఆడుతూ నా మీద తగలడం, నీవు నవ్వుతూ నన్ను చూసిన చూపు, అవన్నీ నీకు గుర్తులేవా? అర్జున్ స్వరంలో ఒక రకమైన ఆకర్షణ ఉంది, ఆమెను మరింత ఆలోచనలో పడేసేలా. లీల నవ్వుతూ, నీవు చాలా కొంటివాడివి అర్జున్. ఆ రోజు నేను నిన్ను దూరంగా ఉండమన్నాను కదా, కానీ నీవు దగ్గరికి వచ్చావు. ఇప్పుడు ఈ మాటలతో నన్ను ఇబ్బంది పెడుతున్నావ్. ఇబ్బంది కాదు లీలా, నీతో ఇలా మాట్లాడటం నాకు ఆనందంగా ఉంది. నీవు కూడా ఆ రోజు కొంచెం సంతోషంగా ఉన్నావు కదా? నీ కళ్ళలో ఆ చిన్న నవ్వు, ఆ సిగ్గు, అవి నన్ను ఆలోచింపజేశాయి అన్నాడు అర్జున్, అతని స్వరంలో ఒక రకమైన ఆత్మీయత. లీల మౌనంగా ఉంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. అర్జున్, ఇలాంటి మాటలు, ఇవి సరికాదు. ఎవరైనా విన్నారని తెలిస్తే? ఎవరూ లేరు లీలా, ఇది మన ఇద్దరి మధ్యే. నీవు ఆ రోజు నా చేయి పట్టుకున్నప్పుడు నీ వేళ్లు నా చేతిలో ఎంత సున్నితంగా ఉన్నాయో. నీవు నన్ను చూసిన చూపులో ఏదో ఒక ఆకర్షణ ఉంది. నీకు అది గుర్తులేదా అన్నాడు అర్జున్, అతని స్వరంలో ఒక రకమైన ఉద్వేగం. లీల సిగ్గుతో నవ్వింది. సరే, గుర్తుంది. కానీ నీవు ఇలా మాట్లాడితే నాకు ఏదోలా ఉంది. నీవు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావ్? ఎందుకంటే లీలా, నీవు నా ఆలోచనల్లో ఉన్నావు. నీ నవ్వు, నీ మాటలు, నీ చీర కొంగు గాలిలో ఆడుతూ నన్ను తాకినప్పుడు నా మనసు నీ దగ్గర ఆగిపోయింది. నీకు కూడా ఆ క్షణాలు ఇష్టమని నాకు తెలుసు అన్నాడు అర్జున్, అతని స్వరంలో ఒక రకమైన ధైర్యం. లీల మౌనంగా ఉంది. ఆమె గుండెలో ఒక రకమైన ఉద్వేగం. అర్జున్, నీవు ఇలా మాట్లాడితే నేను ఏమనాలో తెలీదు. నాకు ఆ క్షణాలు బాగానే అనిపించాయి. కానీ ఏమిటి లీలా? నీ మనసులో ఏముందో చెప్పు. నాకు తెలుసు, నీవు కూడా ఆ క్షణాలను మళ్ళీ అనుభవించాలని అనుకుంటున్నావు అన్నాడు అర్జున్, అతని స్వరంలో ఒక రకమైన ఆకర్షణ. లీల నవ్వుతూ, నీవు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నావు. సరే, నేను ఒప్పుకుంటాను. ఆ రోజు నీతో నడుస్తున్నప్పుడు, నీ చేయి నా చేతిలో ఉన్నప్పుడు ఏదో ఒక ఆనందం కలిగింది. కాని ఇది మనం ఎక్కడికి తీసుకెళ్తుందో నాకు తెలీదు. అర్జున్ ఆ రాత్రి లీల ఇంటికి చేరుకున్నాడు. తలుపు తట్టగానే లీల నీలం రంగు చీరలో, జడలో మల్లెపూలతో అతని ముందు నిలబడింది. ఆమె కళ్ళలో సిగ్గు, కానీ ఒక రకమైన ఆకర్షణ కూడా ఉంది. ఈ సమయంలో ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడిగింది లీల, కొంచెం నవ్వుతూ. నీతో కాసేపు గడపాలని అనిపించింది అన్నాడు అర్జున్, ఆమె దగ్గరికి ఒక అడుగు వేస్తూ. నీ చీరలో నీవు ఎంత అందంగా ఉన్నావో చూడు. నీ కళ్ళలో ఆ సముద్రం ప్రతిబింబిస్తోంది. లీల సిగ్గుతో తల వంచింది.
ఇలాంటి మాటలతో నన్ను ఇబ్బంది పెట్టొద్దు అర్జున్. అర్జున్ ఆమె దగ్గరికి మరో అడుగు వేశాడు. ఇబ్బంది కాదు లీలా, నీతో ఇలా ఉండటం, నీ సుగంధం, నీ నవ్వు, ఇవన్నీ నన్ను నీ దగ్గరికి లాగుతున్నాయి. అతను ఆమె చేయి సున్నితంగా పట్టుకున్నాడు. లీల గుండె వేగంగా కొట్టుకుంది. కాని ఆమె అతని చేయిని విడిపించలేదు. అర్జున్, ఇది సరికాదు కదా అంది. కాని ఆమె స్వరంలో ఒక రకమైన ఆకర్షణ ఉంది. సరి కాదు, కాని ఇందులో ఒక ఆనందం ఉంది లీలా. నీవు కూడా దీన్ని అనుభవించాలని అనుకుంటున్నావు. నీ కళ్ళలో అది కనిపిస్తోంది అన్నాడు అర్జున్ ఆమెను సున్నితంగా తన వైపు లాగుతూ. ఆ క్షణంలో వరండాలో చల్లని గాలి, మల్లెపూల సుగంధం, సముద్రం శబ్దం అన్నీ వారి మధ్య ఒక రకమైన మాయాజాలాన్ని సృష్టించాయి. లీల అతని కళ్ళలోకి చూసింది. ఆమె సిగ్గు కాస్త తగ్గి ఒక చిన్న నవ్వు ఆమె పెదవుల మీద ఆడింది. సరే అర్జున్, నీతో ఈ క్షణాలు నాకు ఇష్టమే. కాని ఇది మన రహస్యంగా ఉండాలి అంది. అర్జున్ నవ్వాడు. మన రహస్యం లీలా, ఈ సాయంత్రం, ఈ క్షణాలు, ఇవి ఎప్పటికీ నా మనసులో ఉంటాయి. అతను ఆమె చేయిని మరింత గట్టిగా పట్టుకుని సముద్రం వైపు నడవడానికి సిద్ధమయ్యాడు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి కథ. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. చేతులు ముడుచుకున్న వ్యక్తి